హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక చోటుకి వెళ్ళబోతున్నాను. అది ఎక్కడికి వెళ్తున్నాను అనేది చాలా చూపిస్తాను. నా స్మైల్ చూసే మీకు అర్థమై ఉంటుంది. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో ఖచ్చితంగా మీకైతే షేర్ చేస్తాను. సో నా వీడియోని చూస్తూ ఉండండి. సో అయితే మీకు మంచి వీడియో అయితే రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే, ఇంట్లోంచి అయితే బయలుదేరాను నేను వెళ్ళటానికి. సో ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్తాను, చూస్తూ ఉండండి మీరు ఎక్కడికి వెళ్తున్నాను అనేది. ఓకే, బాయ్ చెప్తున్నాను. నాతో పాటు జోయా కూడా వస్తుంది. సో జోయా నేను ఇద్దరం అయితే కలిసి వెళ్తున్నాము అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు స్వీట్స్ తీసుకున్నాము. ఈ స్వీట్స్ దేంతో అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఎవరైతే ఇంటికి వెళ్తున్నానో వాళ్ళకి ఇవ్వటం కోసం స్వీట్స్ అనేది తీసుకున్నాము. సో అన్నీ అయితే ఫ్రెష్ ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ చాలా చాలా బాగున్నాయి. నేనైతే దీంట్లో కొంచెం నాకు స్మూతీగా బాగా నచ్చింది, మైసూర్ పాక్ బాగా. సో అది స్వీట్ హాట్ రెండు తీసుకున్నాను. చూడండి, అంటే ఇంకైతే తీసుకొని బయలుదేరాము ఇంకా. సో బయలుదేరిన వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. వాళ్ళ మమ్మీ వచ్చి వెల్కమ్ చెప్పారు. సో చూడండి, రాగానే జ్యూస్ అయితే వేసి ఇచ్చారు. సో జ్యూస్ తాగమని చెప్పారు. మా ఫ్రెండ్ అయితే మా అమ్మాయికి కమలాకాయ అంతా ఒలిసిస్తుంది. సో దగ్గరుండి తినిపిస్తుంది కూడా. సో చూడండి ఎంత ప్రేమగా అయితే పెడుతుంది, ఒలిచి పెడుతుంది. సో వాళ్ళ మదర్ కూడా చాలా చక్కగా మాట్లాడారు. సో ఇలా ఈ ఫ్యామిలీ అంతా వచ్చేసి కేరళ వాళ్ళు అనమాట, కేరళ బ్రాహ్మణ్స్. సో మేమైతే ముచ్చట్లాడుకుంటూ ఉన్నాము. సో అవి ఇవి మాటలు చెప్పుకుంటాను. సో అంతలోకి వాళ్ళ డాడీ ఏమో సీరియల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆంటీ అయితే సీరియల్స్ బాగా ఎక్కువ చూస్తారంట. సో ఆంటీకి బాగా సీరియల్స్ అంటే చాలా ఇష్టము. సో నేనైతే చూడను కాబట్టి నాకు అంతగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. తర్వాత చీరలు అయితే చీరలు చూపించారు. నిన్న షాపింగ్ చేసింది మా ఫ్రెండ్. సో ఆ చీరలన్నీ కొన్నవన్నీ చూపించింది. కాటన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి, వాళ్ళ మదర్ కోసం తీసుకుంది. సో నేను అవి కాస్ట్ ఎంత ఏంటి అనేది అడగకుండా అయితే ఊరుకోను కదా. సో అన్నీ అడిగేశాను. సో అది చూడండి, చాలా బాగున్నాయి శారీస్ కూడా. సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. తీసుకుంది. ఒక్కొక్కటి వచ్చేసి 800 పడిందంట శారీ, ప్యూర్ కాటన్ వచ్చేసి. దీంట్లో బ్లౌజ్ కూడా ఉంది అని చెప్తుంది మా ఫ్రెండ్. సో ఓకే, ఇది చాలా బాగున్నాయి అని చెప్పేసి అనుకున్నాము. సో ఒకసారి అయితే తీసి చూద్దామని చెప్పి అనిపించింది. సో ఎట్లా ఉంటుందో, దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చిందో ఏంటనేది నాకు ఆత్రం ఎక్కువ కొంచెం. సో ఆ బ్లౌజ్ డిజైన్ ఎట్లా ఉందని చెప్పేసి చూద్దామని చెప్పేసి కొంచెం అయితే ఓపెన్ చేసాము. చూడండి, ఆ ఓపెన్ చేసిన దాంట్లోనే కొంచెం లైట్గా ఒక సైడ్ కనిపిస్తుంది బయట చెంగు దగ్గర. సో ఓకే అని చెప్పేసి అనుకొని ఇంకా అమ్మయ్య అనుకున్నాను. సో సాటిస్ఫాక్షన్ అయింది చీర చూసినందుకు. ఇంకా తర్వాత ముచ్చట్లాడుకుంటూ ఉన్నాము మేము. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ చెప్పుకున్నాను. తిని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట యాక్చువల్గా. చాలా చాలా క్లోజ్ మేమిద్దరము. సో మేము చాలా ఇయర్స్ తర్వాత కలిసాము. మేము చాలా ఇయర్స్ అంటే 1 or 2 years కాదండి, దాదాపు 25 years తర్వాత మీట్ అయ్యాము మేము. సో దాంట్లో కబుర్లు అనేవి చాలా చాలా ఉంటాయి కాబట్టి ఇంకా మేము చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి మాటలు అవన్నీ. సో అంత చెప్పుకున్న తరగదనమాట. తనైతే ఇప్పుడే ఫేస్ చూపించనని చెప్పి అని అంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ లోపు తన ఫేస్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూస్తూ ఉండండి. సో మా ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ అనేది చాలా క్యూట్గా, చాలా ప్యూర్ అనమాట. మా ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుంటుంది. సో తనకి నా మాటలు అంటే చాలా ఇష్టం, నా స్మైల్ అంటే ఇష్టం కాబట్టి తను నాతో మళ్ళీ మాట్లాడిస్తూ ఏదో ఒకటి కబుర్లు చెప్తూ నవ్విస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చెప్తాను. సో తనైతే తను చాలా క్వైట్గా ఉంటుంది. సో ఓకే, ఇద్దరికైతే సెట్ అయిపోయింది. అంతలోకి వాళ్ళ సిస్టర్ వాళ్ళ పెళ్ళి ఆల్బమ్ చూపించడానికి పెళ్ళి ఆల్బమ్ అయితే తీశారు. సో పెళ్ళి ఆల్బమ్ చూస్తూ ఉన్నాను. ఓకే, కపుల్స్ అయితే చాలా చాలా బాగున్నారు. విత్ పేరెంట్స్తో పాటు ఫోటోలు దిగారు వాళ్ళందరూ. సో ఈ ఫోటోలు అన్నీ చూస్తూనే కాలక్షేపం చేసాము చాలాసేపు. సో అంటే బంధుమిత్రుల గురించి అన్నీ తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఎవరెవరు ఏంటి, ఎన్నేసి నగలు పెట్టారు, ఏ చీరలు కట్టారు, ఎట్లా రెడీ అయ్యారు అన్నీ చూడాలి కదా. సో ఇంచంతా చూసేసరికి నాకు చాలా టైం పట్టేసింది. ఎంతైనా ఆడవాళ్ళకి వచ్చేసి వాళ్ళు వేసుకున్న నగలు, చీరలు వాటి మీదే కదా ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండేది ఇంట్రెస్ట్ అనేది. సో ఫొటోస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి వాళ్ళ సిస్టర్వి. సో అలా ఫోటో సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఇంకో 2 ఆల్బమ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళది చూసాము. వాళ్ళ బ్రదర్ వాళ్ళది కూడా ఫోటో ఆల్బమ్ చూసాము. చాలా బాగుంది అది కూడా.
సో ఆ ఆల్బమ్ అంతా చూసిన తర్వాత ఇంకా లంచ్కి రెడీ అవ్వమని చెప్పేసి అంటే ఇంకా లంచ్ రెడీ చేశారు. ఇంకా సో హ్యాండ్ వాష్ చేసుకుందామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాను నేను. సో జోయా కూడా వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. సో జోయా హ్యాండ్ వాష్ కూడా చాలా నీట్గా చేసుకుంటుంది ప్రశాంతంగా. అంతలోకి మీకు బయట ఏరియా అంతా చూపిస్తాను. చూడండి, అక్కడ మామిడికాయ చెట్టు ఉంది. ఎంత గుబురుగా ఉందో చెట్టు అయితే. చెట్టు నిండా కాయలు అయితే పడుంటాయి సమ్మర్లో వచ్చినప్పుడు. ఇక్కడ బావి మీద చూడండి క్లాత్ వేసి ఉంచారు. సో అంతలోకి ట్యాంక్ అంతా ఉంది. చూడండి ఇది ఎంత ప్లేస్, ఇదంతా మామిడి చెట్టు, ఇదంతా చాలా బాగుంది. ఈ ప్లేస్ అంతా చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువ వదిలేసి బిల్డింగ్ వేశారు. సో చాలా చాలా బాగుంది. ఓకే, అంతలోకి అయితే మాకు లంచ్ రెడీ చేస్తుంది మా ఫ్రెండ్. అన్నీ పెడుతుంది, ప్రిపరేషన్ చేస్తుంది పెట్టేసి. సో ఆ తర్వాత అయితే లంచ్ పెట్టేసిన తర్వాత మమ్మల్ని పిలిచారు. సో అంతలోకి మేము వెళ్ళేసరికి అన్నం వడ్డిస్తుంది మా ఫ్రెండ్. కొసరి నీకు వడ్డించడం రాదులే, ఈ టిప్పు నేను వడ్డిస్తానని చెప్పేసి వాళ్ళ మదర్ తీసుకున్నారు. వాళ్ళ మదర్ తీసుకొని వడ్డించారు. సో చాలా ప్రేమ ఆప్యాయతతో కలిపిన వంటకాలన్నీ చేశారు మా కోసం. అయితే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. కేరళ సాంబార్ అనేది మనకి దొరకడం అనేది చాలా కష్టము. కేరళ సాంబార్ చేశారు మేము వస్తున్నామని చెప్పేసి. సో వాళ్ళు కేరళ కాబట్టి ఉండేది. సో ఇక్కడ ఉంటున్నారు అన్నమాట, జాబ్ పర్పస్ కింద ఇక్కడ ఉంటున్నారు ఆంటీ వాళ్ళు. సో తర్వాత చూడండి సాంబార్ వేసేసారు. బాగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆ కొబ్బరి వేసి చేస్తారు కదా, ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మనం చేసుకునే సాంబార్ కంటేను. ఈ కేరళ సాంబారు, ఈ చెన్నై సాంబార్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే కొబ్బరి వేస్తారు కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా అయితే మొత్తం వాళ్ళు గారె, నెయ్యి, దొండకాయ ఫ్రై అన్నీ వేశారు. సో పుష్టిగా భోజనం చేశాము. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో తింటున్నాం అనమాట మేము. ఓకే, ఆ తర్వాత వచ్చేసి జోయా టీవీ చూస్తూ తింటా ఉంది. ఎంతసేపటికి తనది అవ్వట్లేదు, చాలా లేట్గా తింటా ఉండిద్ది. ఓకే, అంతలోకి వాళ్ళ ఇల్లు చూపించమని చెప్పారు. వాళ్ళ ఇల్లు చూసేసరికి వాళ్ళు ఇల్లు అంతా చూసేసాము. అంతా డబుల్ బెడ్రూమ్ హౌస్, అంతా చాలా బాగుంది, నీట్గా ఉంది. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సో ఈ విధంగా ఇంకా జోయా కూడా చూస్తుంది వాళ్ళ ఇల్లంతా వచ్చేసి. సో జోయాతో ముచ్చట్లు ఆడుతున్నారు వాళ్ళ మదర్ వచ్చేసి. సో చిన్నపిల్లలు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండి. సో పిల్లలకి అయితే చెప్తున్నారు అన్ని ముచ్చట్లు మాటలన్నీ. ఓకే, తర్వాత ఇంకా పక్క రూమ్ ఉందని చెప్పేసి చూపిస్తే ఇంకా పక్క బెడ్రూమ్లోకి వెళ్ళాను. పక్క బెడ్రూమ్లోకి అంతా చీకటిగా ఉంటే లైట్ వేసింది మా ఫ్రెండ్ వచ్చేసి. చూడండి లైట్ వేసేసిన తర్వాత ఈ రూమ్ కూడా చూసాను, డబుల్ బెడ్రూమ్ హౌస్. సో ఓకే, ఉన్నంతలో చాలా నీట్గానే ఆంటీ సర్దుకున్నారు. సో ఓకే అయితే బాగుంది, నీట్గా ఉంది. ఇది ఒక బాత్రూమ్ అనమాట. సో చూడండి ఈ బాత్రూమ్ అంతా. మా ఫ్రెండ్ ఫేస్ మీరు కొంచెం చూసే ఉంటారు, పూర్తిగా అయితే చూడలేదు కదా, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది పూజ గది. సో పూజ గది కూడా చాలా నీట్గా, అంతా చాలా 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 భక్తిగా ఉంది. ఓకే, అంతా కూడా నీట్గా ఉంది. కిచెన్ రూమ్, ఇంకా ఫైనల్గా వచ్చేసి కుకింగ్ ఏరియా అనమాట. ప్లస్ ఈ కుకింగ్ ఏరియా కూడా చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంది. ఉన్న దాంట్లో సర్దుకున్నారు. పాపం ఆంటీ ఒకళ్ళే కాబట్టి ఉండేది. సో అయితే ఉన్నంతలో నీట్గానే సర్దుకున్నారు కాబట్టి సో ఓకే, నో ప్రాబ్లం. సడన్గా వెళ్ళాం కాబట్టి మేము సో అట్లా ఓకే అన్నమాట. సో ఇది హాల్, ఇది కిచెన్లోంచి బయటికి రాగానే హాల్. ఇంకా తర్వాత స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము. ఇంకా పైన డాబా చూద్దామని, ఓపెన్ ప్లేస్ చూద్దామని, ఓపెన్ ప్లేస్ ఎలా ఉందని చెప్పి చూడడానికి వెళ్ళాము. ఇక్కడ చూడండి ట్యాప్ పక్కనే, పైప్ పక్కనే చూసారా ఒక తులసి మొక్క వచ్చేసింది. అది ఆటోమేటిక్గా దానంతటా అదే వచ్చిందంట. మనంతా నీళ్లు పోసి పెంచినా కానీ మనకి ఇంట్లో అయితే పెరగదు. కానీ మామూలుగా అయితే చూడండి అలా దానంతటా అదే పెరిగింది. సో బయట ఎండ అయితే మామూలుగా లేదండి, దంచి కొడుతుంది ఎండ అయితే, విపరీతంగా ఉంది అసలు ఎండ. చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటే ఇంకా వద్దమ్మా వచ్చేసే కిందకి అని చెప్పాను. సో చూడండి ఇంకా తను వచ్చేస్తుంది. అంతలోకి ఇక్కడైతే పక్కన బిల్డింగ్కి పెయింటింగ్ అవన్నీ వేస్తున్నారు. ఓకే, ఇందాక చూపించాను కదా కింద నుంచి మీకు. సో అదే అన్నమాట. అది ఇక్కడైతే ఒక పిల్లి అరుపులాగా ఒక సౌండ్ వస్తుందండి, అది పెద్ద అరుపు. అది ఇక్కడ 2 పిల్లులు కలిసి ఆడుకుంటున్నాయి పక్కన డాబా పైన. సో అది నేను పిలిచేసరికి అది చూసింది నా వైపు, చూసి అది అంతే ఇదిగా చూస్తూనే ఉంది రావాలా వద్దా అన్నట్టు.
సో ఓకే దాన్ని ఇంక అది డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఆడుకునేదాన్ని అని చెప్పేసి ఇంకా వదిలేసాను ఇంకా. సో ఇంకా ఆ తర్వాత కిందకు వచ్చేసాము. కిందకు వచ్చిన తర్వాత మేమిద్దరం బయటికి వెళ్దామని చెప్పేసి ఇంకా స్కార్ఫులు కట్టాము ఒక డాకులాగా. సో ఫైనల్ రీటచ్ అయితే కనుక వాళ్ళకి చాలా హ్యాపీగా ఉందనిపించింది నేను వచ్చినందుకు. సో వాళ్ళైతే దిల్ ఖుష్ అయిపోయారనమాట, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చినందుకు నేను. సో లంచ్ చేసేసి ప్రశాంతంగా ఇంకా మేము షాపింగ్కి బయలుదేరాము, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి. సో చూసారా అంత ప్లాన్గా చేసుకుని బయటకు వచ్చేసాము మేము కూడా. సో చూడండి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అలా రోడ్డు మీదకి రాగానే ఆటో వచ్చింది. అది ఆటో రాగానే ఇంకా మేము వెళ్ళాలని ప్లేస్కి వచ్చేసి మా ఫ్రెండ్ అంది నా సెంటర్ వెళ్ళాలి అని చెప్పానంది, తనకి ఏదో వర్క్ ఉందని చెప్పేసి. సో ఓకే అని చెప్పేసి ఇంకా నా సెంటర్కి మేము బుక్ చేసుకున్నాము ఆటో అనేది. సో ఎక్కి కూర్చున్న తర్వాత ఫైనల్గా అయితే మేము ముగ్గురం కలిసి ఒక చిన్న ట్రావెల్ లాంటివి చేసామన్నమాట. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నామో. సో ఎంత హ్యాపీ, ఎంత క్యూట్గా ఉన్నదో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో అది ఈ షాపింగ్ చేసాము. ఇంకా వెళ్ళడానికి ఎయిర్టెల్ ఆఫీస్కి కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళాము. తనకి ఏదో వర్క్ ఉందని చెప్పేసి తను ఆ వర్క్ చూసుకోవడానికి వెళ్ళింది. సో ఆ తర్వాత తన వర్క్ ఫినిష్ అయింది. ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలా అనేది ప్లానింగ్ ఉంది కాబట్టి ఆ తర్వాత ప్లానింగ్ ప్రకారమే మేము ఆటో తీసుకున్నాము. ఆటో తీసుకొని బయలుదేరాము. సో బయలుదేరిన తర్వాత ఇంకా ఆటో వెళ్తూనే ఉంది. చాలా ఎండగా ఎక్కువగా ఉంది. సో ఎండలో తిరగలేక మేము ఏంటంటే బయట ఒక కాయలు ఆటోలో ఒక కాలు అన్నట్టుగా ఇంకా ఆటోలోనే అలా వెళ్తూ ఉన్నాం మేము. సో వచ్చేసింది, మేము రీచ్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసింది. మేము ఇక్కడ బట్టలు షాపింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో తన కోసం డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి సో ఓకే వచ్చాము మేము డ్రెస్ తీసుకోవడానికి ఇక్కడ షాపింగ్ మాల్కి. సో మేమైతే దిగిన తర్వాత ఫస్ట్ ఈ బి బ్లాక్కి వెళ్ళాల్సింది, ఏ బ్లాక్కి దిగేసాము ఓకే తెలియకుండా. సో అందుకని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేనైతే. ఆ తర్వాత తను దిగిన తర్వాత ఇంక ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా అని కన్ఫ్యూజన్ ఉండేసరికి తర్వాత బి బ్లాక్కి వచ్చేసామన్నమాట. తర్వాత బి బ్లాక్ వైపు అటువైపు ఇది ఏ బ్లాక్, మేము చూసింది ఏ బ్లాక్, అటు పక్కన వచ్చేసి బి బ్లాక్ అనమాట. ఇంకా తర్వాత అటువైపు క్రాసింగ్ చేసుకుంటా చిన్నగా వెళ్ళాము. ఇక్కడైతే డ్రైన్ మీద రాయలు కూడా వేయలేదు. సో అంతా మట్టిగా ఉంది మొత్తం అంతా. ఇక్కడైతే నేషనల్ ఫ్లాగ్స్ అవన్నీ వేసినట్టున్నారా ఆగస్ట్ 15కి. సో ఆ డెకరేషన్ చేసి ఉంది. సో మేమైతే బి బ్లాక్కి వెళ్ళాలి కాబట్టి వచ్చేసాము. కొంచెం చెత్త చెదారం అంతా ఎక్కువగా ఉంది. సో ఆ తర్వాత మేము షాపింగ్ కాంప్లెక్స్లోకి అయితే వెళ్ళాము. షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళాక చల్లగా ఉంది. సో కాకపోతే కనుక ఈ షాపింగ్ మాల్స్లో బట్టలు వ్యాపారం చేసేవాళ్ళు అంతా అయితే ఏం కావాలి అని చెప్పేసి చాలామంది అడిగారు. సో చూడండి అంతా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ శారీస్ అవన్నీ చూడండి ఎక్కువగా ఉన్నాయి. అంతా వర్క్ శారీస్ అనమాట. ఈ వర్క్ శారీస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు ట్రెండింగ్గా వస్తున్నాయి కదండి మిర్రర్ వర్క్ శారీస్ అని చెప్పేసి అన్నీ. సో మిర్రర్ వర్క్ శారీస్ అన్నీ ఉన్నాయి. సో దాని తర్వాత వచ్చేసి బేబీ ఫ్రాక్స్ కానీ పిల్లలవి వెస్ట్రన్ మోడల్ కానీ చాలా చాలా బాగున్నాయి అన్నీ కలిపి. సో అలా చూసుకుంటూ వెళ్ళాము కాంప్లెక్స్ లోపల. మాకు తెలిసిన ఒక బొటిక్ షాప్ ఉంది. ఆ బొటిక్ షాప్ కోసం మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆ బొటిక్ షాప్ వచ్చేసి ఆ లైన్కి చివరి ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తే ఉంటే ఇంకా అయినా కానీ షాప్స్ అవన్నీ చూస్తున్నాం కాబట్టి మాకు అంత ఏదనిపించలేదు. కాకపోతే ఒక వాకింగ్ చేసినట్టుగా అనిపించింది ఈ చివరి నుంచి ఆ చివరికి. సో అలా అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ చూడండి బాక్సులు అవన్నీ పెట్టారు. అన్నీ టెక్స్టైల్స్ అంట. ఇది టెక్స్టైల్స్ కాబట్టి దానికి సంబంధించినవి గౌడన్లో దిగినవి సరుకులు అవన్నీ చూడండి ఎన్ని ఎక్కువగా ఉన్నాయో. మొత్తం బండిల్స్ వచ్చేసినాయి అనమాట. సో ఇవన్నీ చూడండి సూర్య శారీ సెంటర్ చాలా బాగుంటాయి. సూర్య శారీ సెంటర్లో కూడా ఇక్కడ చాలామంది గుమ్మగూడారు. ఏంటా అని చెప్పేసి చూస్తే అవన్నీ మ్యాచింగ్ సెంటర్స్ అనమాట. మ్యాచింగ్కి క్లాత్లు వెతుక్కుంటున్నారు. సో చాలామంది గుమ్మగూడి ఉన్నారనమాట. చూడండి మా ఫ్రెండ్ సైడ్ ఫేస్గా చూసారా మా ఫ్రెండ్ ఎలా ఉందో, బాగుంది కదా. సో తను చాలా వైట్ క్యూట్ అనమాట. సో ఓకే ఇంకా అట్లాగా నడుచుకుంటూ వెళ్ళాము. సో డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ, డైలీ వేర్కి ఆడుకునే డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి.
సో అవన్నీ చూసిన తర్వాత మేము వెళ్ళాల్సిన బొట్టికి అయితే వచ్చేసింది, బృహతి కన్యక. సో దీంట్లో అయితే ఎక్స్ట్రాడినరీ అండి, సూపర్గా ఉంటాయి. దీంట్లో డ్రెస్సెస్ కానీ ఏమైనా టాప్స్ కానీ చాలా బాగుంటాయి. రీజనబుల్ ప్రైజెస్ అనమాట, రీజనబుల్ ప్రైస్. ఈ గ్రూప్ ఉందండి, ఈ గ్రూప్ లింక్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను నేను, చూడండి. సో చాలా బాగుంటుందండి. ఈ బృహతిలో వచ్చేసి తను చాలా తన టేస్ట్కి తగ్గట్టు ఏంటంటే చాలా సింపుల్ అండ్ సాఫ్ట్ వర్క్ని చూస్ చేసుకుంది తను. చాలా ఇదనమాట, ఎక్కువగా తనకి ఎక్కువ నచ్చవు. ఇప్పుడు తీసే డ్రెస్ తనకి తీసిన తర్వాత చాలా బాగా నచ్చేసింది, అందుకని చెప్పేసి ఆ డ్రెస్ తీసుకుంది. సో ఫైనల్గా అయితే ఈ డ్రెస్ని సెలెక్ట్ చేసుకుంది. ఎన్నో డ్రెస్సులు చూపించారు కానీ ఏమి నచ్చలే. బొమ్మకు వేసిన డ్రెస్సులు కూడా చూసినా కానీ తనకు అది కూడా నచ్చలేదు. బొమ్మలకి చూడండి ఎంత బాగా వేస్తారు నీట్గా. తను అన్నీ చూసిన తర్వాత లాస్ట్కి నాకు ఇంకేం తీయద్దు, కేవలం నేను ఈ బ్లూ కలర్ మాత్రమే తీసుకుంటానని చెప్పేసి బ్లూ కలర్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంది. సో ఓకే, తనకి ఆ విధంగా హ్యాపీగా ఉంది కాబట్టి ఓకే. చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా. సో డ్రెస్ మెటీరియల్స్ కానీ అన్నీ. ఇంకా తర్వాత అది ఫైనలైజ్ చేసుకుంది. తర్వాత నేను చూస్తున్నాను, నేను ఒక డ్రెస్ తీసుకున్నామని చెప్పేసి. కాకపోతే నాకు బొమ్మకు వేసిన ఎల్లో కలర్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఎల్లో కలర్ డ్రెస్ది నేను తీసి చూద్దామని చెప్పేసి ఒకసారి ఓపెన్ చేశాను. సో చూడండి, తను ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. కాకపోతే అది సైజ్ చిన్నదిగా ఉండటం వల్ల తనకి సరిపోలేదు. చూసింది తను వేసుకొని, కాకపోతే అదైతే సైజు చాలా చిన్న సైజ్ అనమాట. సో ఆ చిన్న సైజ్ కాబట్టేసి అది వద్దనుకున్నాము. అలా అన్నీ చూస్తూ ఉంది సెలెక్షన్ చేసుకోవటానికి. తనకి ఏవీ నచ్చలేదు. వేరే డ్రెస్ చూపించారు, అది కూడా నచ్చలేదు. ఏదైతే ఫస్ట్ తీసారో తను అదే నచ్చింది, తనకి అదే డ్రెస్ తీసుకుంది. నాకు మాత్రం ఈ డ్రెస్ మీద పడిందండి బాబు, ఎంత బాగా నచ్చిందంటే నిజంగా నాకు చాలా బాగా నచ్చేసింది ఈ డ్రెస్. కాకపోతే నేను మునిగిపోతాను ఈ డ్రెస్లో, అంత పొడుగుంది, నాకంటే పొడవుగా ఉంది డ్రెస్. నేను అలా లేపి పట్టుకుంటేనే అంత హైట్ ఉంది. సో ఫైనల్గా ఆ డ్రెస్ తీసుకున్నాము. తర్వాత కిడ్స్ వేర్కి వచ్చాము. కిడ్స్ వేర్కి వచ్చేసి ముస్కాన్కి డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి ఇటు వచ్చాము. జోయాకి దీనికి కూడా సేమ్ నాకు ఎల్లో కలర్ అలాంటిదే తీసుకొని చూసాము. సో దాంట్లో ఈ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చూసాము ఒకసారి. ఓకే, ఇది కూడా ఓకే, సో అండ్ సో నాట్ బ్యాడ్ అన్నట్టుగా ఉంది. దీనికైతే ఇది బాగా నచ్చేసిందండి, ఎల్లో కలరు చాలా బాగా నచ్చిందంట. ఇదే వేసుకుంటానండి. ఎల్లో కలర్ బొచ్చెడు ఉన్నాయండి ఇంట్లో, లంగా జాకెట్స్ కానీ చాలా ఉన్నాయి. అవి ఎందుకమ్మా ఎల్లో కలర్ వద్దమ్మా, రెడ్ కలర్ చూడు, రెడ్ కలర్ ఎంత బాగుందని చెప్తే లేదని మారం చేసింది, అలిగింది కొంచెం సేపు. తనకి నచ్చలేదు. చూడండి, స్మైల్ కూడా ఇవ్వట్లేదు. ఎల్లో కలర్ ఇప్పుడు వేశారు బలవంతంగా, రెడ్ కలర్ వేస్తే అప్పుడు కొంచెం కూడా స్మైల్ లేదు. తనకి ఇష్టమే, తనకు ఆ ఎల్లో కలర్ మీదే ఉంది. ఫైనల్గా రెడ్ కలర్ తీసుకున్నాము. ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది జోయా కోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో షాప్కి వెళ్ళాము. ఇది వచ్చేసి డ్రెస్సెస్ గురించి వెళ్ళాము. సో డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి నేను వద్దని చెప్తున్నా కానీ మా ఫ్రెండ్ అయితే బలవంతాన డ్రెస్ అనేది తీసుకోమని చెప్పేసి మారం చేసింది. సో ఓకే, తన విషయం ఎందుకు కాదనాలి అని చెప్పేసి సరే ఓకే అని చెప్పి అన్నాను. సో ఎన్నో షాపులు తిరిగాము, ఆ వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా ఇప్పుడు నేను తీసుకున్నది, నా చేతిలో ఉన్న టాప్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను నేను. సో చూడండి, చాలా బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. 1200 అంట. ఈ టాప్ వచ్చేసి ప్యూర్ జార్జెట్. సో ఇది ఒక టాప్ తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి నైట్ డ్రెస్సెస్, ఇంకా మా ఫ్రెండ్కి నైట్ డ్రెస్ తీసుకోవాలనుకుంటాను, ఇంకా నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాము. సో ఎన్నో డ్రెస్సులు చూసాము, చాలా చూసాము, ఏవీ నచ్చలేదు. తర్వాత నైట్ డ్రెస్ తీసుకున్న వైలెట్ కలర్ లాంటిది నైట్ డ్రెస్ అయితే దీనికి నచ్చింది. సో వైలెట్ కలర్ తీసుకుంది. వైలెట్ అంటారా పర్పుల్ అంటారా, దాన్ని పర్పుల్ కూడా అనొచ్చు, పర్పుల్ కలర్. సో ఫైనల్గా అది తీసుకున్నాను. చూడండి, ఇక్కడైతే వేరే వాళ్ళు పార్టీ వచ్చేసి బేరం ఆడుతున్నారు. సో బేరం ఆడి ఇంకా
షాప్లో తీసుకున్నాము. తర్వాత వేరే షాప్కి వచ్చాము. తనకి డ్రెస్ తీసుకుందామని చెప్పేసి మా ఫ్రెండ్కి ఎన్నో షాపులు తిరిగాము. షాపులు తిరిగి తనకి ఎన్ని చూపించినా కానీ నచ్చట్లేదు. తనకి చాలా సింపుల్గా కావాలని చెప్పి అని అంటుంది. సో సింపుల్గానే తీసుకుందామని చెప్పేసి అనుకున్నాము. కానీ ఎక్కడ, అదిగో చూడండి మా ఫ్రెండ్, చాలా బాగుంది కదా. సో నాలాగే ఉంది. ఓకే, తిను జోయా. ఓకే, ఇట్లాగా మేము షాపింగ్ చేస్తూనే ఉన్నాము. తనకైనా నచ్చట్లేదు, ఏవి చూసినా నచ్చట్లేదు. ఎన్నో షాపులు తిరిగాము, 4-5 షాపులు తిరిగాము ఫ్రెండ్స్. అయినా కానీ తనకి సింపుల్గా కావాలని అంటుంది. సింపుల్గా అయితే లేవు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్స్ అయితే అన్నీ వచ్చినాయి. ఆ లేటెస్ట్ మోడల్స్లో వచ్చేసి వర్క్వి ఉన్నాయి కొన్ని. ఆ వర్క్వి ఏమో తనకి నచ్చట్లేదు. ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అయితే వచ్చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.